హాయ్ ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై చేస్తున్నాను నేను. ఈవినింగ్కి చపాతి ఆలూ ఫ్రై. 4 ఆలులు తీసుకున్నాను. ఇదంతా కడిగి పొట్టు తీసేసుకోవాలి నీట్గా. ఇవి వచ్చేసి నేను ఇలా చూసారా, ఇలా ముక్కలుగా తరుక్కున్నాను అన్నీ 4. ఈ సైజులో అయితే సరిపోతుంది ముక్కలు. అన్నీ ఇలా కోసేసుకున్నాను నేను. అన్నీ గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు కూల్ వాటర్తోని ఇవి నానబెట్టేస్తాను ఫ్రెండ్స్. కడిగి ఒకసారి కూల్ వాటర్ వేసేసి, ఇదిగోండి కూల్ వాటర్ కడిగిన దాంట్లోను కూల్ వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి నానబెట్టేస్తాను దీంట్లోను ఒక 5 మినిట్స్. ఎందుకంటే ముక్క గట్టిగా పడకుండా ఉంటుందన్నమాట, కొంచెం మెత్తగా అవ్వదనమాట. కొంచెం ఉప్పు వేసి ఇలా నానబెట్టి పెట్టేసాను. ఇప్పుడు బాండీ పెట్టాను, కడాయి పెట్టేసుకొని పక్కకి తీసేసుకుంటున్నాను. ఆయిల్ ఉంటుంది కదా, చిట్టపట్టలాడుతుంది అనేసి. ఇప్పుడు బాండీలో వచ్చేసి 1 2 3 ఒక 3 టేబుల్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో ఇవి వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దీంట్లో టమాటా వాటర్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకలా జస్ట్ నైట్కి మాత్రమే. చపాతీలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇవి వేగిపోయాయి, ముక్క మెత్తబడిపోయింది. తీసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనన్నీ తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో జీలకర్ర, మినపబ్యాళ్ళు, శనగపప్పు, ఆవాలు. జీలకర్ర వేయలేదు ఫ్రెండ్స్, సారీ, ఆవాలు వేసాను. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసాను. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, లాస్ట్లో కొత్తిమీర వేస్తాను. అవి బాగా అన్నీ మగ్గాక ఈ ఆలు వేసేసినాను ఫ్రెండ్స్. ఒక నిమిషం అలా కలుపుకొని కొద్దిగా పసుపు, ఇంత సరిపోతుంది పసుపు, కొద్దిగా వేసాను నేను అందాజుగా. నెక్స్ట్ కారము, 1 స్పూన్ కారం వేసాను. హాఫ్ 1 స్పూన్ అంత వేసాను నేను, అంత ఎక్కువ వేయలేదు. కొద్దిగా సాల్ట్, మనం వాటర్లో వేసింది ఇది కాదు కదా, అందుకు కొంచెం వేసాను అనమాట, తగినంత. ఇది వచ్చేసి ధనియాల పౌడరు, ఒక 6-7 ఎల్లిపాయలు దంచుకొని వేసాను నలగమలగా. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో మిరియాల పౌడర్, ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఎలా ఉంది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.